మాది నాగార్జున సాగర్ లో ఉంటాం. ఇల్లు లేవు, ఇక్కడ ఉద్యోగం చేస్తున్న పిల్లగాడు ప్రైవేట్ కంపెనీలో. ఇక మేము ఖాళీగా ఉంటాం, పింఛన్ లేవు, ఏమి లేవు. అప్లై చేయలేమా? చేసాం, ఇంతవరకు ఏది లేదు, ఏమనలే? ఇంకా రాలేదు కదా. అంటే ఎప్పుడు అప్లై చేసినావు? పోయినసారి ఇక సార్ గెలిచినప్పుడే, ఆ, రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు. రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు. ఇప్పటిదాకా ఏం అడగలే? ఏం లేదు, నువ్వు వస్తే అడగాలి అన్నారు. కదా, ఏమైనా? వస్తే అన్నారు కదా, ఇంతవరకు రాలేదు. అది ఒకసారైనా వాళ్ళని అడిగితేనే కదా తెలిసేది. మరి మేము ఎక్కడ ఉన్నాం, నాగార్జున సాగర్ లో అక్కడ ఉన్నాం మేము. ఇక్కడ ఒకసారైనా అడిగి వస్తే తెలుస్తుంది కదా. అదే కదా, కోటానికి మమ్మల్ని పోనీరు కదా. సరే, ఇక్కడ కరెంట్ బిల్ ఫ్రీ అని ఫ్రీ లేదయ్యా, డబ్బులు తీసుకుంటున్నారు. డబ్బులు తీసుకుంటున్నారు. కిరాయి ఇంట్లో ఉంటాం, ఓనర్ కి లాభం, నీకు లాభం లేదు. మాకేం లేదయ్యా. 500కి గ్యాస్ సిలిండర్ ఇస్తా అంటుంది. ఇంకేది కాలేదుగా, అన్ని మాకు కాలేదు ఇంతవరకు. ఎవరు వాళ్ళు సంపాదించుకోవడం మనకేమి ఇస్తుందారమ్మా, అంతే. రేవంత్ రెడ్డి పరిపాలన చూసినారు, కేసీఆర్ పరిపాలన చూసినారు కదా, మరి ఆయన ఉన్నప్పుడు మంచిగా ఆయన ఉన్నప్పుడు ఎవరు పేదలకు ఏం చేయలేదు. ఉండోళ్ళు చేసుకున్నారు, పేదలకు ఏమి ఇచ్చారు? పేదలు చేసిన పేదలు చేసిన ఏం చేయలేదు, ఎవడు ఏం చేయలేదు. కేసీఆర్ కూడా ఏమీ ఇవ్వలేదు, గించలు ఏం లేదు. థ్యాంక్ యూ అమ్మా.